గణపతి కాంప్లెక్స్. ఏంట్రా అటు ఇటు చూస్తున్నా? గణపతి కాంప్లెక్స్ దగ్గర రోజు రోజుకి జనాలు పలచబడిపోతున్నారు రా. అవకాశం వచ్చి ఇండస్ట్రీకి వెళ్ళిపోయి ఉంటారు. ఇండస్ట్రీ కాదు, ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. మరి నువ్వు వెళ్ళా టాలెంట్ ఉందిరా, టాలెంట్ ఉన్నోడిని టాలెంట్ వచ్చినోడిని ఎవడు ఆపరు ఇక్కడ. ఈ గణపతి కాంప్లెక్స్ దగ్గర సులభ కాంప్లెక్స్ డైలాగులు ఏంటో చూడా. సురేష్ గారిని చూసి నేర్చుకోరా. ఆ టీ కొట్టు పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. మరి నువ్వు ఎప్పుడు కడతావు? నాకు టీ కొట్టు లేదు కదా. అయ్యో బాబోయ్, అమ్మబాబోయ్, నిజమే కదా. ఈ రైటింగ్ రాసి రాసి జుట్టు ఊడిపోతుందా? నిన్నెవర్రా జుట్టుతో రాయమంది? అయ్యో బాబోయ్, అమ్మబాబోయ్. సరే గాని నిన్న మైత్రికి వెళ్ళి కట్ చెప్పా కదా, ఏమైంది? అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయగానే అనగానే డోర్ ఓపెన్ చేసి పంపించేశారా. మంచి పని చేశారు. చెప్పు. రంగస్థలం. ఊరే వాళ్ళ కథ మళ్ళీ వాళ్ళకే చెప్పు నువ్వు. అయ్యిబాబోయ్, రంగస్థలం వాళ్ళ కదా. మరి వాళ్ళ కదే. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. నీకు విషయం చెప్పాలరా, నేను ఈనాడు వదిలి తమిళనాడుకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను రా. ఎందుకు? ఎందుకంటావేంటి? ఇక్కడ తెలుగు అయ్యండి, తెలుగు కథ చెప్పడానికి వెళ్తే కనుక నన్ను తెగులు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు తెలుసా నీకు. అందుకే తమిళనాడుకి వెళ్ళిపోయి కథ చెప్పేస్తాను. నీకు తమిళ వచ్చా? కథ ఎలా నెరేట్ చేస్తాను తెలుసా నీకు? ఎలా చేస్తా? ఇలా పెట్టి నాందా శివ సెందిల్ ఓపెన్ చేస్తే మాదిరి గల్లో దడ్డ 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 పాతిక కొల్లు ఎగురుతా ఉంటాయి. రైళ్ళకి రెక్కలు ఉండవు రా, గ్రాఫిక్స్ లో ఖర్చు కోద్దు కదా, అందుకే కోళ్ళను పెట్టేస్తా, డైరెక్ట్ ఈజీగా ఎగిరేస్తా. అలా చెప్పేస్తారు అనమాట. ఓకేనా? క్రియేటివిటీ రా బాబు. ఒరే, క్రియేటివిటీ అంటే గుర్తుకొచ్చింది, మనకు టీ డబ్బులు కట్టడానికి రావాలి కదా ప్రొడ్యూసర్ గాడు. రావట్లేదు ఏంట్రా? నిన్న కాపీ కాదు చెప్పిన ఎత్తిమెట్ టోపీ పెట్టాం కదా, అది నిజమనుకుని చెప్పి ఆట గణపతి కాంప్లెక్స్ దగ్గర కూర్చొని ఏదంటే అది మాట్లాడితే నిజమవుతుందా జేసీ గారు చెప్పారు తెలుసా నీకు? మీరు వచ్చి జస్ట్ ఇప్పుడే వచ్చారా? ఇదిగో 3 స్పెషాలిటీ. ఆహా, స్పెషల్ చెప్పారంటే ఏంటో స్పెషల్ ఉంది అంటే ఈ రోజు నీ పక్కన కూర్చున్న హీరోది పుట్టినరోజు. ఎలా చెప్పలేదు? పుట్టినరోజు కాదురా, కొమ్మిది సార్దా సార్. అంటే మీ పుట్టినరోజా? పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేలు పొట్టి బాబాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. థ్యాంక్ యూ బ్రో. అందరికీ సర్ప్రైజ్. మీ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మన సినిమా టైటిల్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సినిమా టైటిల్? నా సినిమా టైటిల్ ఏంటి సార్? మన సినిమా టైటిల్ మోసం. మనం చేసేదా మనం తీసేది. మైండ్ ఏం మైండ్ రా బాబు. ఈ మైండ్ చూసిన మైండ్ మింగింది. మరి ఏమనుకుంటున్నావు? నైట్ 90 years తాగని తాట రాలేదు తెలుసా నీకు? సార్, టైటిల్ ఎలా ఉందో? మోసం. అద్దరిపోయి సార్ టైటిల్, నిజంగా చాలా బాగుంది. మోసం. థ్యాంక్ యూ బ్రో. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మన సినిమా మాత్రం అతడు సినిమా కన్నా సూపర్ సినిమా అవ్వాలి సార్. ఇతడికి అతడు గొప్ప సినిమా అంట. ఏంటి సార్, అతడు సినిమా సూపర్ డూపర్ హిట్. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ తెగ వెళ్ళి మరి చూసేవాళ్ళు సార్ ఆ సినిమాని. ఇలాంటి వాళ్ళు అందరూ అందులో గొప్పలు ఎదుగుతారు, కానీ అలాంటి ఇంటెలిజెన్స్ అందులో తప్పులు ఎదుగుతారు. ఈ సినిమాలో కూడా తప్పులు ఉన్నాయా? ఇప్పుడు మీరున్నారు, ఆగిన ట్రైన్ ఎక్కుతారు మహా అయితే. అవును. కానీ ఆయన ఎక్కడో పైన బిల్డింగ్ లో ఉండి కింద స్పీడ్ గా వెళ్తున్న ట్రైన్ లేకి అంత పైన దుంకుతాడా? ఆ ట్రైన్ లో తాడు ఆయన ఎవరికి ఇచ్చారు? నిజమేనయ్యా. ఇచ్చిన మైండ్ కాదు రేనిదా, ఇప్పుడు పట్టావు ఇదే నైటే. అది కాదయ్యా, నీకేదో 1-2 డౌట్లు ఉంటాయి, అంతకుమించి ఇంకేం డౌట్లు లేవుగా. మీరు ఇంకో విషయం చూసుకుంటే గనక చెప్పండి. ఈ మన దేశంలో సార్, మీరు నిజంగా గనక త్రివిక్రమ్ గారు అబ్జర్వ్ చేయాలి సార్. ఎందుకండి ఆవేశపడి మీరు పాటలు రాయించేయడం అది తప్పు సార్. మన దేశంలో రైతులు యాగాలు చేస్తున్నా కూడా వర్షాలు పడట్లేదు సార్. ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని నేను ఆడవాళ్ళందరూ అందంగా ఉంటే గనక నేను 3 లెక్కెడతాను, ఈలో వర్షాలు పడతాయి అంటది. 1 2 3 అనగానే వర్షం పడ్డ పిల్లగాలి అల్లరి వల్ల. ఎందుకు సార్ ఇదంతా? జనరల్ డౌట్ సార్ మాకు. ఇప్పుడు ఈడ మంచోడు. ఏం పాయింట్ రా, నువ్వు ఎక్కడోడు కాదు, నువ్వు తమిళనాడు కాదు, మరి థాయిలాండ్ వెళ్ళిపోవాలి నువ్వు. మరి వస్తుంది మాకు కూడా, వెళ్ళలేక కాదు. కానీ మీ ఇన్ని తప్పులు ఎత్తికావంటే నిజంగా నువ్వు గొప్ప డైరెక్టర్వే. థ్యాంక్ యూ. దయచేసి నన్ను పొగడద్దండి. అందుకే ఇంకెప్పుడు కానీ అతడు సినిమా గొప్ప సినిమాయే, కానీ అందులో కూడా తప్పులు ఎత్తుకుతున్నావు అంటే కనుక ఆ టాలెంట్ గణపతి కాంప్లెక్స్ దగ్గర కూర్చోండి కదా నా అలాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ అంటాను. ఎలా సార్ ఇన్ని డౌట్లు ఎలా పట్టుకున్నారు సార్ మీరు? నేనేమంటానంటే జంట్ అనేవాడికి థాట్ రాదు, ఇంటెలిజెంట్ అనేవాడికి వస్తుంది.
వా సార్ నాకు ఎందుకు రాలే? నువ్వు జెంట్ ఇంటెలిజెంట్ కాదు కాబట్టి సార్ జంటు ఇంటెలిజెంట్ ఎట్లా సార్ మీ రైమింగ్? ఇలాంటి రైమింగ్స్ నీ సినిమాలో కుప్పలు ఉన్నాయి తెలుసా? సార్ అన్ని కుప్పలు నేను దొరుకుతానంటారా? ఈ సినిమాకు 2 ప్లస్. ఏంటి సార్ అది? 1 ప్రాసలు, ఆ. 2 నీ కలెక్షన్లకు వచ్చే పైసలు. అసలు మనం కొడితే సూపర్ డూపర్ సినిమా సార్, మామూలు కాదు. ఇంకా ఏదైతే సార్ మీ దగ్గర ఒక మంచి కథ ఉంటుంది కదా, ఆ. నా పుట్టినరోజు సందర్భంగా ఏది ఒక కథ చెప్పండి. గణపతి కాంప్లెక్స్ దగ్గరికి రేపటి నుంచి రాండ్రా, కథలన్నీ అడిగేస్తున్నారు. మీకు ఇష్టమైతే చెప్పండి సార్. ఆ, సరే సరే, మీకోసం నేను ఒక అద్భుతమైన కథ రాశాను, ఆ కథ చెప్తాను. ఓపెన్ చేస్తే మన కథలో హీరో ఒక దొంగ రైల్వే స్టేషన్ లో కూలి పని చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అదేంటి సార్, ముందు దొంగ అన్నారు, మళ్ళీ రైల్వే స్టేషన్ లో కూల్ అంటే? దొంగతనాలు చేయడానికి అక్కడ రైల్వే స్టేషన్ లో కూలీగా పని చేస్తున్నాడు, ఈజీగా ఉంటుందని చెప్పి. ఇంట్రెస్టింగ్ సార్. నెక్స్ట్ ఏంటి? అలా అనుకోని ఒక సంఘటన వల్ల హీరో గుళ్ళో దేవుణ్ణి దొంగతనం చేయడానికి సిద్ధపడతాడు. అసలు ఏ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా రాలేదు సార్. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ అలాగే ఉంటది. సూపర్ సార్. నెక్స్ట్ ఏంటి? అలా గుళ్ళో విగ్రహాన్ని దొంగతనం చేసిన తర్వాత ఒకరికి ఇవ్వడానికి వెళ్తుండగా అనుకోకుండా పోలీసులు వెంట పడతారు. పెద్ద సమస్య వచ్చి పడింది. అందుకే ఇప్పుడు హీరో బాగా తెలివిగా ఆలోచించి ఆ పక్కనే ఉన్న ఇంట్లో దూరతాడు. ఆ ఇంట్లోనే మన హీరోయిన్ ఉంటుంది. అబ్బా సూపర్ సార్. Yes. ఆ హీరోయిన్ కు పోలీసుల మీద నమ్మకం లేక వాళ్ళ ఇంట్లో ఉన్న వంటగదిలోనే హౌస్ అరెస్ట్ చేస్తుంది. అబ్బా కట్ చేస్తే ఒక రోజు మన హీరో ఆ ఇంటి నుంచి విడుదలవుతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఆన్లైన్ లో టిఫిన్ ఆర్డర్ పెట్టుకోవడానికి డబ్బులు లేక వంటగదిలో ఉన్న హీరో చేతనే సల్ల పునుగులు, పెసరెట్టు, గుంద పునుగులు, పొంగనాలు, ఇడ్లీ ఇలాంటివి చేపించుకొని తింటూ ఉంటది. హీరోయిన్ దగ్గర డబ్బులు ఎందుకు లేవు సార్? డబ్బులు ఉండడానికి హీరోయిన్ ఆ ఇంటి మనిషి కాదు, ఆ ఇంట్లో పని మనిషి. ఇండస్ట్రీలో ఇలాంటి కదా అస్సలు రాలేదు సార్. లవ్ యూ రాజా, లవ్ యూ. లవ్ యూ రాజా గారి వెంకటేష్ రాజా అని తెలితే సత్తాడే మీడు. కట్ చేస్తే ఆ తర్వాత హీరో ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి హీరోయిన్ చెప్పిన కొన్ని మంచి మాటలు గుర్తొచ్చి దొంగతనాలని మానేయాలని ఫిక్స్ అవుతాడు. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. Yes. తర్వాత ఆ తర్వాత తనకు తెలియకుండానే తన ఇంట్లో ఒక దొంగని వారం రోజులు ఉంచినందుకు ఆ హీరోయిన్ మెడబట్టి వాళ్ళు బయటికి గెంటారు. అరే హీరోయిన్కి ఇంత కష్టం వచ్చాక హీరో మళ్ళీ దొంగతనం మొదలెడతాడా సార్? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది తెలుసా? ట్విస్టులు కాదు రెడీ, కత్తి వెళ్తే మొత్తం ఫిస్టులు వస్తాయి రెడీ. ట్విస్టులు కథ నీకు ఎప్పుడు ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడం బెస్ట్ రా. పాపంరా కావాలే సార్ ట్విస్ట్ ఏదో అన్నారు. అప్పుడు హీరోయిన్ దగ్గర హీరో వెళ్ళి నువ్వేం భయపడకు, వాళ్ళు గంటేశారని నువ్వేం బాధపడకు, నేనున్నాను నీ కోసం, నేను పాల ప్యాకెట్లు వేస్తాను, పేపర్ ప్యాకెట్లు వేస్తాను, ఏం అమ్ముకోనైనా సరే నిన్ను నేను బాగా చూసుకుంటాను మాటిస్తాడు. సార్ హీరో క్యారెక్టర్ అదిరిపోయింది రాజా. వీడు ఎన్నిసార్లు రాజా రాజా అంటాడు కానీ అది రాజా సినిమా అని తెలియట్లేదు. సార్ ఆ తర్వాత హీరోయిన్ లో ఒక మంచి సింగర్ ఉందని తెలుసుకొని ఎలాగైనా సరే హీరోయిన్ ని మంచి సింగర్ చేయాలని అనుకుని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాళ్ళు పట్టుకుంటాడు. ఏ చేతులు లేవా? నాకున్న చేతులు. హీరో నేనే కదా, కాళ్ళు పట్టుకుంటే ఆడియన్స్ ఒప్పుకుంటారా సార్? నాకెందుకు ఈ నమ్ముకుంటే ఛార్జీల కోసం ఆడుకోవాలి ఇటుకోవాలి పట్టుకోవాల్సి వస్తుంది. సార్ వాడు ఏదో ఛార్జీలు అంటున్నాడు, ఏంటి రాజా? అదేం లేదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మన టికెట్ ఛార్జీలు పెంచడానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చా అని అంటున్నాడు. యారు అంతే కదా? అంతే కదా? అంతే కదా? వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అంతే సార్. తర్వాత ఏమైంది సార్? ఏమవుతుంది సార్, వెంకటేష్ పుణ్యం అని చెప్పేసి హీరోయిన్ మంచి సింగర్ అయిపోద్ది. వెంకటేష్ సార్. వెంకటేష్ కాదు, వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. స్వామి దయ వల్ల హీరోయిన్ మంచి సింగర్ అయిపోద్ది సార్. ఇక్కడ ఉంటది సార్ సింగర్ పాడే ఒక అద్భుతమైన పాట. సార్ ఒకసారి పాట పాడండి సార్. పల్లవించు తొలి రాగములో సూర్యోదయమే ఉన్నది, పల్లవించు తొలి రాగములో సూర్యోదయము ఉన్నది, పరవశించు ప్రియ రాగములో చంద్రోదయమే ఉన్నది, పరవశించు ప్రియ రాగములో చంద్రోదయమే ఉన్నది. తీయని పాట నా మాట వింటే మీరు ఈ పూట తాగాలి తినాలి తినాలి తాగాలి తాగి తినాలి తిని తాగాలి తాగి తినాలి తిగి తినాలి. సార్ మార్వెలెస్ సార్ సాంగ్. మార్వెలస్ కాదు మొత్తం బ్రెయిన్లెస్ సీడ్. ఏం తెలుసా నీకు పాట గురించి? కానీ సాంగ్ మాత్రం అదిరిపోయింది సార్. ఆ తర్వాత ఏం జరుగుతుంది సార్? కట్ చేస్తే ఆ తర్వాత అలా బాత్రూమ్ సింగర్ కాస్త బాలీవుడ్ సింగర్ వరకు ఎదిగిపోతుంది. అలా ఎదిగిన తర్వాత ఆ హీరోయిన్ కి ఒక కమిటీ వాళ్ళు ఘన సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు. ఆ ఘన సన్మానంలో హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంటూ నేను ఇంత ఎదగడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్లు కెమెరామ్యాన్లు వాళ్ళు వీళ్ళు కాదు, హీరో మాత్రమే అని చెప్పి హీరో పైకి రా బావా, నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నావని దొంగ, ఒక్కసారి పైకి రా, నేను చూడలేదనుకుంటున్నావా, నువ్వు పైకి వస్తావు నాకు తెలుసు అని ఏడ్చుకుంటూ చెప్తుంది. అప్పుడు హీరో పైకి వెళ్ళాడా సార్? వెళ్ళడు. వెళ్ళకపోవడం తోటి పక్కన ఉన్న ఫ్రెండ్ స్టేజ్ మీదకి వెళ్ళు మామ
వెళ్ళు అని పంపుతాడు. అక్కడ ఒక మ్యూజిక్ ఉంటుంది సార్. మ్యూజిక్ ఏంటి సార్ అది? తనా తన నానా తన నానా నానా తనా తన నానా తన నానా నానా. చెప్పు తీసుకొని కొడతా. ఆ మ్యూజిక్ అక్కడ పడుతుందరా? సినిమా చూసావు అసలు నువ్వు? అక్కడ ఉన్న మ్యూజిక్ ఏంటి? అప్పుడు హీరో ఇలా వెళ్తుంటాడు కదా, రా 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 రా. ఒరే, నాకు రాజా సినిమా చెప్పి నన్ను మోసం చేస్తారా మీరు? ఎంత చీటర్స్ రా మీరు. సార్ మేము చీటర్స్ కాదు సార్. మరి? చీటర్స్ అంటారేంటి? ఎలా కవర్ చేయాలరా? చీటర్స్ అంటారు నాకు అర్థం మీరు కాదు. చీటర్సారా? అసలు రాజా కథ మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఎందుకు? ఎందుకంటే మీరు ఏప్రిల్ లో నాకు పరిచయం అయ్యారా? లేదు. అది ఏప్రిల్ లో పరిచయం అవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేయలేకపోయాం. కనీసం ఈ రోజు అయినా సరే ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మీకున్న తెలివితేటలతో, మీకున్న మేధాశక్తితో, మీకున్న అపూర్వమైన శక్తితో, మీకున్న సినిమా నాలెడ్జ్ తో కనిపెట్టారు. మీరు మరి అంత పొగడ. ఏమి నాలెడ్జ్ సార్? ఒకసారి టోపీ తీరా ప్లీజ్. పెట్టుకోండి సార్. అసలు నాలెడ్జ్ మొత్తం బయటకు కనపడుతుంది. మొత్తం ఏజ్ మొత్తం బయట కనపెడుతుంది. అదే సార్, మీరు మరీ నన్ను అంత పొగడమాకండి సార్. ముందే పుట్టినరోజు రోజు అంత పొగిడించుకోకూడదంట. నాకు చిన్న డౌట్ సార్. చెప్పు. మీ ఫ్యామిలీలో ఎవరైనా మీలాగే తెలివిమంతులు ఉన్నారా? ఎందుకు లేరు? మా తాత చాలా తెలియమంతుడు. ఓహో. మా అబ్బాయికి తెలియకుండా ఇంకో పని మెయింటైన్ చేశాడు. నాకు తెలిసి మా రెండో తాత ఆ. మా ఇద్దరు అబ్బాయికి తెలియకుండా మూడో పని మెయింటైన్ చేసేవాడు. ఇదే తాతలా ఉన్నాడు, మళ్ళీ తాతల గురించి ఏంటి మా తాత గొప్పతనం గురించి మాట్లాడుకుంటుంటున్నారు? లేదు సార్, మీరు తాత తాత అని పాత కథలు చెప్తూ ఉంటే గనక. పర్లేదయ్యా, మీలాంటి టాలెంటెడ్ డైరెక్టర్, వాళ్ళంటి టాలెంటెడ్ రైటరు. దానికన్నా ముందు ఏమన్నారు? పర్లేదయ్యా, మీలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఒకసారి, మీలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఇంకొకసారి, మీలాంటి టాలెంట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ మీరుంటే చాలు, నేను హీరో అయిపోయినట్టే. అంతే. కానీ సినిమా మాత్రం భలే చెప్పావయ్యా, అస్సలు డౌట్ రాకుండా. నువ్వు ఒక మంచి కథ రాయి, ఈ సినిమా కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతా. సార్ దగ్గర బొచ్చుండదు కానీ ఖర్చు పెట్టడానికి బానే ఉంది. మీకెందుకు? నా మీద నమ్మకం పెట్టుకొని తడి గుడ్డేసి పడుకొని చెప్తాను, నేను చూసుకుంటాను కదా, నాశనం చేసి పడేస్తాను. ఏంటిది? అదే కథ నేరేషన్ చేసి పడేస్తానని చెప్తున్నాను. ఇంటెలిజెంట్ ఫెలో. సరే కానీ చిన్న రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏంటి? ఆర్డర్ అయ్యి నువ్వు పుట్టినరోజు అంటున్నారు. అవును. మాట్లాడి నాలుగు ఎండిపోయింది. మరి ఏమన్నా చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ లాంటిదేగా? మేమేం అడగము. మీరు హీరో, మీ స్థాయిని బట్టి ఏంటి, మీ స్థాయిని బట్టి ఏది ఇచ్చినా కూడా తీసేసుకుంటాం. ఇస్తారా? ఎందుకు కూడా ఈ కాటన్ బీర్లో చేసుకుంటారు ఎంజాయ్. ఇవాళ ఇస్తాడు, ఎందుకంటే బర్త్డే మళ్ళీ వస్తదే ఏంటి? సంవత్సరానికి ఒకసారి వస్తుంది. డైరెక్టర్ కి రైటర్ కి ఆ మాత్రం పెట్టడంటావా? ఎందుకు పెట్టాడు సార్? బర్త్డే అంటున్నారు, మీరేమో కాటన్ బీర్ అంటున్నారు. ఇదిగో అయ్యా. సార్ ఇదేంటో తెలుసా? ఉంగరం. రింగు సార్. అవును. ఒరే, వీడి చెవులో ఫ్లవర్ పెడదాం అనుకున్నా వాడు మనకి రింగ్ ఇచ్చాడంటే గ్రేటరా నిజంగా. సార్ ఈ ఉంగరం తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకుని బార్కి వెళ్ళాలంటే అని చాలా లేట్ అయిపోద్ది. ఇలా అని మరి ఎనికితే గనక మీకు అవమానం తప్పది. క్యాష్ ఏమన్నా చూడండి సార్, చెప్తా. క్యాషా? స్టఫ్ కూడా అడగరా? పర్లేదయ్యా, హీరో గారు ఇచ్చేస్తారా మాత్రం? మీరు టాలెంటెడ్ డైరెక్టర్స్, టాలెంటెడ్ రైటర్స్, మీకు ఎంత ఖర్చు పెట్టినా తప్పు లేదు. ఈ గాంధీ తాత నా కోసం కాదు సార్, మీకోసమే. ఆ సాంగ్స్ ఉన్నాయా? మన సినిమాకి సింగర్ అవసరం లేదు సార్, మీరే సింగర్. సార్ ఇంకొక 100 అడ్వాన్స్ సింగర్ గా. అబ్బా, బడ్జెట్ మిగిల్చావయ్యా, నీకోసం ఒకటి సార్. 2. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పని చేద్దాం సార్. 2 చేద్దాం. కాదు, బాయ్, గుడ్ నైట్. ఓకే. అరే పోతే పోయింది బొంగులో ఉంగరం, మనకు సినిమా ముఖ్యం. అయినా ఇంకా 6 ఉంగరాలు ఉన్నాయిగా, పర్లేదు. రేపటి కోసం మంచి సినిమా కథ కోసం నా కోసం వస్తారు.